హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యపు రొట్టె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీలకర్ర, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, సాల్ట్. మనం మరి అవన్నీ కలిపి పిండిలాగా కలుపుకోవాలి. అది కూడా చూపిస్తాం. ఇట్లా అవన్నీ మనము అది తురిమే దాంట్లో వేసుకొని తురుముకుందామండి. అన్నీ తురుముకొని ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మనము బియ్యం పిండి ఇవి అన్నీ మిక్స్ చేసుకునేది ఎలానో చూపిస్తాము. పాత్ర తీసుకొని ఇందులోకి 4 కప్పులు బియ్యం పిండి వేసుకుందామండి. అది మీ మెజర్మెంట్ బట్టి వేసుకోవాలి. మేమైతే ఈ కప్పుతో 4 కప్పులు వేసుకుంటున్నాము. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. అలాగే తరిగిన ఆలు అండి అది, అలాగే తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కలుపుకునేది, అలాగే తరిగిన క్యారెట్ కూడా, అలాగే తరిగిన క్యాబేజీ కూడా వేసుకుంటామండి. అందులోకి తగినంత ఉప్పు వేసుకొని అందులోకి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండిని. By the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the sky. Open eye, feel the waves cut through me. ఇలాగా కలుపుకొని పిండి పెట్టుకోవాలండి. ఇప్పుడు రొట్టె కాల్చుకునే ఎలానో చూపిస్తాం. నూనె వేసుకొని మనము పిండి తీసుకొని తట్టుకోవాలండి. మామూలు జొన్న రొట్టె ఎట్లా చేస్తామో అట్లా. పెన్నం నిండా ఇట్లా తట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఇలా పెన్నం మీద పెట్టి ఇంకా కాల్చుకోవాలండి. నూనె వేసుకొని బాగా. ఇంకో పెన్నంలో మేము ఇంకో దానికి రెడీ చేసుకుంటున్నామండి. 2 కాల్చుకుంటాము, 2 సైడ్లు ప్యాన్స్ పెట్టి. ఇటు సైడ్ కాలిందండి. ఇప్పుడు ఇటు సైడ్ కాల్చుకున్నాము, తిరిగేసుకున్నాము. జాగ్రత్తగా తిరిగేసుకోవాలా, తిరక్కోకుండా. అంతే అండి, ఇంకా మనకి రెడీ అయింది బియ్యపు రొట్టె. ఇటు సర్వ్ చేసుకొని తినచ్చు. ఇది ఉత్తదైనా తిన్నా బాగుంటుంది, ఏదో ఒకటి చట్నీ చేసుకొని తిన్నా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేసి మీరు కూడా టేస్ట్ మాకు కామెంట్స్లో యాడ్ చేసి, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.